మేము వరంగల్ నుండి గుజరాత్కి వెళ్తున్నాం. 2 జ్యోతిర్లింగాలు మరియు ఒక ధామ్ అంటే ద్వారకా 3 చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడే మా రైల్వే స్టేషన్ అంటే మా వరంగల్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక ట్రైన్ ఎక్కేసి వెళ్ళడమే. మేమైతే సబర్మతి స్టేషన్ వరకు బుక్ చేసుకున్నామండి. దాదాపు 21 గంటలు పట్టింది మా వరంగల్ నుండి అక్కడికి సబర్మతి చేరుకోవడానికి. ఇప్పుడే సబర్మతి స్టేషన్ అయితే చేరుకున్నామండి. సబర్మతి జంక్షన్ అంటారు సబర్మతి స్టేషన్ ఇది. ఇక్కడ దిగగానే గాంధీ గారి బొమ్మ దగ్గర ఫోటో దిగడం జరిగింది. మేము ఇక్కడ నుండి సోమనాథ్కి వెళ్ళడం జరుగుతుంది. సోమనాథ్కి వెళ్ళడానికి మాకు ట్రైన్ వచ్చేసి ఇంకా 2-3 అవర్స్ ఉంది. ఇక్కడ వెయిటింగ్ హాల్ అనేది ఏం లేదండి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది టెంపరీ వెయిటింగ్ హాల్, ఇందులోనే వెయిట్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ నుండి వందే భారత్ ట్రైన్ ఉందండి. ఇది వీరావల్ జంక్షన్ అంటే వీరావల్ స్టేషన్ అనేది సోమనాథ్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి మేము ఈ వందే భారత్లో వెళ్తున్నాం, నేను మా అమ్మ. ఇది మొదటిసారి ఈ వందే భారత్ ఎక్కడము. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఒక్కసారన్నా వందే భారత్లో ప్రయాణిద్దామని. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాము. ఏడికి వచ్చినాం? వీరావల్గా ఎందుకు? వీరావల్కి పోవాలన్నా? వీరావల్ ఎవరు ఉన్నారు? అంతేనా? ఓకే, ఉన్నదా మరి టికెట్? అంతేనా? సరదాగా ఒక 2 మినిట్స్ మా అమ్మతో చిట్ చాట్ చేయడం జరిగింది వీడియోలో. మీలో చాలామంది ఆల్రెడీ వందే భారత్ ఎక్కుంటారు, లేకుంటే ఆల్రెడీ చూసుంటారు. నేను ఫస్ట్ టైం ఎక్కినా కాబట్టి కొంచెం కుతూహలంగా ఈ వీడియో అంతా తీస్తున్నా అంతే. ఈ వందే భారత్ ట్రైన్లో బాత్రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి. మంచిగా స్నానం చేసేసి ట్రైన్లోనే మేము తీసుకువెళ్ళిన శివలింగం ఏదైతే ఉందో దానికి అభిషేకం చేయడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వందే భారత్లో శివలింగం అభిషేకం స్నానం చేయగానే మంచిగా శివలింగంపై అభిషేకం చేయడము హ్యాపీగా అనిపించింది చాలా. మాకు టీ ఇచ్చారు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లో ఇవన్నీ ఐటమ్స్ ఇచ్చారండి. ఇడ్లీ, వడ, సాంబారు అవన్నీ ఇచ్చారు. తినేసినాము. తినేసి కొంచెం రిలాక్స్ అవుతున్నామండి. మధ్యాహ్నము 1 గంటకు మేము వీరావల్ చేరుకోవడం జరిగింది. మాకు కావాల్సిన సామాన్లు తీసుకొని మిగతా సామాన్లన్నీ కూడా క్లాక్ రూమ్లో పెట్టేసి సోమనాథ్ మెయిన్ టెంపుల్కి చేరుకోవడానికి మాకు కావాల్సిన సామాన్ తీసుకొని ఆ బస్సులో ఎక్కేసి ఇక్కడ సోమనాథ్కి చేరుకోవడం జరిగిందండి. ఇప్పుడే ఇదే సోమనాథ్. ఇదంతా బయట అక్కడ మనకు కనిపిస్తున్న రాజుగారి విగ్రహం ఉంది కదా, అది. మేము తీసుకెళ్ళిన లగేజ్ అండ్ మా యొక్క ఫోన్స్ డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళడం జరిగింది. మేము ఇక్కడ లోపల టెంపుల్లో దాదాపు నైట్ 9 వరకు ఉన్నామండి. ఎవ్రీడే 7:40కి మనకు లైట్ షో జరుగుతుంది. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది లైట్ షో కూడా. ఎట్లా అంటే అక్కడ చరిత్ర మొత్తం కూడా ఆ గుడి మీద వేసేసి చూపిస్తారు. అసలు టెంపుల్ దర్శనం కానీ లైట్ షో కానీ చాలా సూపర్ అనిపించింది. ఇలా ఉంటారు సోమనాథుడు. మేము 2వ రోజు బైక్ తీసుకున్నామండి. ఇక్కడ ఈ బైక్ తీసుకొని లోకల్ టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్ళాము. ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్లేస్ అనేది ఉంటుంది. ఆ శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న పడవలు ఏదైతే ఉంటున్నాయో ఇదంతా కూడా అక్కడ పడవలు తయారు చేయడము, చేపల వ్యాపారం అనేది మన దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తులో జరుగుతుందండి. ఇక్కడ మనందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. ఇక్కడ బుల్లెట్ బండిని ఒక సామాన్లు తీసుకుపోయే బండిలాగా యూజ్ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మేము మొదటి రోజు సోమనాథ్ ఆలయం దర్శించుకున్నాం కదా, ఇది ఇప్పుడు సోమనాథ్ పాత సోమనాథ్ ఆలయం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇది అహల్యాబాయి సోమనాథ్ ఆలయం అని కూడా అంటారు. మన భారతదేశంలో ఈ టెంపుల్స్ ఏదైతే ఉంటాయో చాలా అంటే చాలా ఈ ముస్లింల దురాక్రమణలలో
చాలా ఇబ్బందుల పాలు అయ్యిందని అందరికీ తెలుసు. అందులో భాగంగా సోమనాథ్ ఆలయం కూడా దాదాపు 2-3 సార్లు దురాక్రమణకు గురైంది. అప్పుడు అంతకుముందు సోమనాథ్ ఆలయం ఇదే అండి. ఈ సోమనాథ్ ఆలయంలో ఎట్లా అంటే మనం డైరెక్ట్ వెళ్ళి అక్కడ ఇది మనం శివలింగానికి పూజ కూడా చేయొచ్చు, అభిషేకం కూడా చేయొచ్చు. ఇక్కడ పండితులు మనకు ఇక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ మన లోపల సోమనాథ్ ఆలయం అంటే పాత సోమనాథ్ ఆలయంలో మాత్రమే ఇక్కడ పూజలు చేస్తారు. కొత్త సోమనాథ్ ఆలయంలో మాత్రం దర్శనం ఇవ్వడం మాత్రం జరుగుతుంది. మళ్ళీ తర్వాత వచ్చే పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ పౌర్ణమి నాడు మేము అక్కడే ఉన్నామండి. అంటే తులసి చెట్టు కింద ఈ దీపాలు కాలుస్తారు కదా, అంటే మన ఈ ఒత్తులు కాలుస్తారు కదా, అది ఇంకో ఇదంతా కూడా పాత సోమనాథ్ ఆలయం. ఇక్కడ లోపలికి వెళ్ళి మనం అర్చన కూడా చేయొచ్చు. అంటే టికెట్ ఉంటుంది, మన పూజ చేసిన వాళ్ళకి మాత్రము ఆ టికెట్ అనేది తీసుకొని ఇక్కడ చేస్తారండి, పూజ చేస్తారు, అభిషేకం చేయొచ్చు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుండి శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్లేస్కి వెళ్తుంటే మధ్యలో మాకు ఒక ఆలయం లాగా కనిపించిందండి, చిన్న టెంపుల్. అక్కడ అందరు భోజనం పెడుతున్నారు, అక్కడ వెళ్ళడం జరిగింది, అక్కడ ఆగడం జరిగింది. ఆగి భోజనం చేసినాం. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది భోజనము. ఇంకోటి ఏంటిదంటే అక్కడ మనుషులు కూడా చాలా మంచి రెస్ట్ చేసుకుంటున్నారు. ఇదే బాల్క తీర్థం. ఈ బాల్క తీర్థంలో శ్రీకృష్ణ వారికి వేటగాడు వేసిన బాణం తగిలిన ప్లేస్ ఇది. ఇక్కడ శ్రీకృష్ణ వారికి బొటనవేలికి బాణం తగిలి ఇక్కడ నిర్యాణం చెందారు. ఇదే ఆ ప్లేస్. త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడే ఆ తరువాత యుగంలో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడని మనందరికీ తెలుసు. త్రేతాయుగంలో రాముల వారు వాలిపై చెట్టు చాటు నుండి బాణం వేయడం జరిగింది. అదేవిధంగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారి పాదాలకు తగిలించినటువంటి బాణము ఏదైతే బోయవాడు వేశాడో ఆయన పోయిన జన్మలో అంటే త్రేతాయుగంలో వాలి. ఈ చిత్రంలో మీరు గమనించవచ్చు, బోయవాడు శ్రీకృష్ణ వారి పాదాలకు తగిలినటువంటి బాణము, అప్పటి చెట్టు అవన్నీ ఉన్నాయండి. అందుకేనేమో బహుశా ఎవరిని కర్మ వదిలిపెట్టదు అనేది. ఇక్కడ ఎండ చాలా తీవ్రంగా ఉందండి. ఇక్కడ నుండి మేము గోలోక్ ధామ్కి బయలుదేరాం. గోలోక్ ధామ్లో శ్రీకృష్ణ వారి పాదాలు ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇదంతా గోలోక్ ధామ్ అండి. ఇందులో గీతా మందిరము, లక్ష్మీనారాయణ మందిరము, కృష్ణ పాదకాచార అంటే అదే పాదుకలు, బలదేవ్జీ గృహ, తర్వాత ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాశీ విశ్వనాథ్ సంబంధించిన టెంపుల్ లాంటిది. ఇదిగోండి, ఇది గీతా మందిరం. ఫస్ట్ మనం లోపలికి పోయినాక మొత్తం ఆ స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల మీద అంతా కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పిండు కదండి, అక్కడ అన్ని భగవద్గీత శ్లోకాలన్నీ రాసిపెట్టి ఉంటాయి. అక్కడ శ్రీకృష్ణుల వారి నిర్యాణం తర్వాత బలరాముడు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ వారి అన్న, ఇందులో ఈ గుహలో ధ్యానం చేసేవారు. ఈ గుహలో లోపలికి చాలా లోపలికి ఉంటుందండి, పెద్ద పెద్ద మెట్లు ఉంటాయి, దిగడం కొంచెం కష్టమే, కానీ వెళ్ళాము చూద్దామని. బలదేవులు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ వారి అన్న, ఇక లాస్ట్ సమయంలో ఇక్కడ ధ్యానం చేసుకుంటూ అండ్ ఇక్కడ శివుడు ఒక లింగం పెట్టుకొని శివుణ్ణి పూజించుకుంటూ ధ్యానం చేసి లాస్ట్ రోజులు ఇక్కడ గడిపాడన్నట్టు. బలరాముని గుహ పక్కనే ఇక్కడ లక్ష్మీనారాయణ మందిరం ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణ మందిరాన్ని కూడా దర్శించుకున్నాం పదండి. ఇక్కడ శ్రీకృష్ణ వారు మరియు లక్ష్మీమాత ఇద్దరు దర్శనం ఇస్తారన్నట్టు మనకు. ఇదే కాశీ విశ్వనాథుని దేవాలయం. ఇక్కడ లోపల శివుడు ఉంటారండి, సేమ్ కాశీ విశ్వనాథుడు ఎక్కడ ఎలా అయితే ఉంటారో అక్కడ అలా ఉంటారు. ఇది శ్రీకృష్ణుని వారి పాదాలు. ఆ పాదాలు ఏదైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణుల వారి పాదాలు అన్నట్టు. సముద్రం దగ్గరలో ఉండేసరికి ఎంత ఎండ కొట్టినా కూడా కొంచెం చల్లగా గాడుపు వచ్చిందండి, హ్యాపీగా అనిపించింది కొంచెం. పౌర్ణమి నాడు ఇక్కడే ఉండేసరికి మేము
ఈ 365 ఒత్తులు ఏదైతే కాల్చేది ఉంటుందో అది గంగామాత ఒడి దగ్గర, అక్కడ శివుడు కూడా ఉంటారండి. అక్కడే మేము ఒత్తులు కాల్చుకోవడం జరిగింది. ఇక్కడ సోమనాథ్ ఆలయం దగ్గర సీవ్యూ టికెట్ అని ఉంటుంది. ఆ టికెట్ ఏంటిదంటే మనము ఆ బీచ్లోకి వెళ్ళి మనము ఫోటోలు దిగడం కానీ అక్కడ అన్నీ చూడడం కానీ చేయొచ్చు. అక్కడ నుండి కొంచెం ఇట్లా ఒక దారి ఉంటుంది. ఆ దారి లోపలికి పోతే సేమ్ టెంపుల్ వెనుకాల, అంటే టెంపుల్కి పక్కన ఒకటి ఐ లవ్ సోమనాథ్ అని ఉంటుంది. ఆడికి పోతాం అన్నట్టు. అక్కడికి పోతే మంచిగా టెంపుల్ వ్యూ అంతా సూపర్ అవపడుతుంది. ఇక్కడ నేను మా మమ్మీ మంచిగా ఫోటోలు దిగినాం 2-3. సాయంత్రం పూట సూర్యుడు ఇక్కడ అస్తమించినప్పుడు చూసినామండి, చాలా బాగుంది. ఇక్కడ సాయంత్రం పూట ఆ అలలు, అసలు ఆ రాక్ బీచ్ చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అక్కడే ఉండిపోవాలనిపించింది. అంటే అట్లే అనిపిస్తుంది, కాకపోతే అక్కడ ఉండిపోం కదా, కొంతసేపు అయితే చూస్తాం, కానీ చూసేసి మేము కూడా వచ్చేస్తాం అన్నట్టు. ఈ రాక్ బీచ్ మీరు కూడా కొంచెం సేపు చూడండి, మంచిగా అనిపిస్తుంది. మీరు చూస్తున్నది బాణస్తంభం. ఈ బాణస్తంభం నుండి సరళ రేఖలో, అంటే స్ట్రేట్గా లాస్ట్ దక్షిణ ధ్రువం వరకు ఎలాంటి భూమి లేదు, అండ్ మొత్తం సముద్రమే ఉంటుంది అన్నట్టు. సోమనాథ్ నుండి తిరిగి ద్వారకకు వెళ్ళే సమయం వచ్చేసిందండి. ఇదంతా కూడా వీరావల్ రైల్వే స్టేషన్. గతం ఇక వెళ్తున్నాం, ఇక పడుకుంటున్నాము. రేపు పొద్దుగాల మళ్ళా మన ద్వారకలో కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.